80 సంవత్సరాలు కావస్తుంది. దళిత బహుజనులు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా 50 సంవత్సరాల తర్వాత కూడా సుమారుగా 60% దళిత బహుజనులు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ యొక్క స్థితిగతులు అలాగే కొనసాగుతున్నాయి. దీనికి కారణం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు 76 సంవత్సరాల క్రితం రాజ్యాంగాన్ని రాసి ఈ యొక్క పాలకులకి అందజేసినప్పటి నుంచి ఆయన రాసిన రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో వాళ్ళు అమలు చేయకపోవడమే కారణం. బాబాసాహెబ్ చెప్పారు, ఒక్క 10 సంవత్సరాలు ఈ రాజ్యాంగం అమలైందంటే దేశంలో అసమానతలు కానీ పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళ సప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలు, వాళ్ళ సొంత మనుషుల యొక్క ప్రయోజనాలు తప్ప బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ప్రయోజనాల గురించి పూర్తి స్థాయిలో ఆలోచించలేదు, వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టలేదు. అందుకే 76వ సంవత్సరం వచ్చినా కూడా మనం ఇంతమంది తెగేసి రోడ్డు మీద ధర్నాలు చేసి ఎర్రజెండులో కూర్చొని మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం లేదు అని ఆక్రోశించే విధంగా ఈ పాలకులు మనల్ని తయారు చేశారు. కనుక మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది ఓటు విలువ. కూర్చున్న పార్టీలకి, పెద్దదారి పార్టీలకి మనం ఓట్లు వేసి వాళ్ళని అంజనెక్కించి వాళ్ళని మళ్ళీ మనమే బట్టిలాడుకొని మాకు న్యాయం చేయండి అని వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితులు ఉన్నాయి. అవి లేకుండా ఉండాలంటే ఓటు విలువ తెలుసుకొని మన కోసం పనిచేసే పార్టీని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు నడిచే మనుషుల్ని మనం నాయకులుగా ఎన్నుకొని వాళ్ళకి న్యాయం చేసినట్లయితే, వాళ్ళు గెలిపించుకున్నట్లయితే మన రాజ్యాంగం మన చేతిలోకి వస్తుంది, పరిపాలన మన చేతిలోకి వస్తుంది. మనకి మనం టచ్ చేయాలంటేనే భయపడే రోజులు వస్తాయి. దయచేసి కులాలుగా విడగొట్టి, మతాలుగా విడగొట్టి, XYZలుగా విడగొట్టి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అందరూ తెలివి మీరి తెలుసుకొని ఐక్యతతో చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా జ్ఞానోదయంతో ఒక పిలుపునిచ్చి ఒక తాటి మీదకి వచ్చి జడా శ్రావణకుమార్ గారు లాంటి మేధావుల్ని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినట్లయితే మనం ఈ ధర్నాలు చేసుకునే అవసరం ఉండదని చెప్పి, ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని చదివాడు, భారత శిక్షా సూత్రం చదివాడు. ఆయన తన 30 సంవత్సరాలు 29 సంవత్సరాల వయసులోనే తన ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఉన్నటువంటి జ్ఞాన సంపదనంతా నా జనానికి, నా బడుగు బలహీన వర్గాల వారికి కేటాయించాలి. వాళ్ళు ఇంకా చీకట్లో మొగ్గుతున్నారు, వాళ్ళు న్యాయాన్ని తెలుసుకోలేకపోతున్నారని ముందు చూపుతో తన యొక్క 30 సంవత్సరాల సర్వీస్ ని, ఉన్నతమైన సర్వీస్ని, హైయెస్ట్ ప్రోటోకాల్ని వదిలేసి మా కోసం బయటకు వచ్చిన ఏకైక వ్యక్తి జడా శ్రావణకుమార్ గారు. మరి ఆయన మేధాశక్తితో గత 6 సంవత్సరాలుగా ఎన్ని విజయవంతమైన కార్యక్రమాలు, ఎన్ని సమస్యలు బయటకు తెచ్చారు, ఎంతమందికి న్యాయం చేశారు, ఎంతమందికి అండగా నిలబడ్డారు అందరికీ తెలుసు. ఇది జగమెరిగిన సత్యం. నాగదాని కోసమో ఓట్ల కోసమో చెప్పబోయే విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, పూర్వం బ్రిటిష్ కాలంలో కానివ్వండి, గత ప్రభుత్వాల్లో సెంటు భూమి ఇస్తే దగ్గర ఆ భూమిని తిరిగి ఇప్పించి సెంటు భూముల్ని కోర్టులో కేసులు వేసి మళ్ళీ ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించిన ఘనత జడా శ్రావణకుమార్ గారిని. ఇంత న్యాయం చేయాలంటే జ్ఞాన సంపద కావాలి, ఆలోచన కావాలి, స్వార్థం ఉండకూడదు. ఆయనకి ఏ పదవి ఇచ్చినా జడ్జి పదవి కన్నా గొప్పది కాదు. ఆయనకి ఏ రాజ్యాంగ పదవి వచ్చినా ఆయన అనుభవించే జడ్జి పదవి కన్నా నలుగురు డ్రైవర్లు, నలుగురు అటెండర్లు, స్టాఫ్ అంతా మన 2 లక్షల రూపాయల జీతం, ఇవన్నీ కన్నా గొప్పది ఏ ప్రభుత్వం ఇయ్యలేదు, ఏ రాజ్యాంగం ఇయ్యలేదు. కానీ అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి హోదాను వదులుకొని నా ప్రజలు, నా బడుగు బలహీన వర్గాల ప్రజలు, మోగజీవులు మాట్లాడలేరు, వాయిస్ లేదు, నలుగురుగా మాట్లాడలేరు. ఒక కానిస్టేబుల్, బీడి కానిస్టేబుల్ అంటే
పారిపోతారు. బయట కానిస్టేబుల్ కర్రెత్తితే ఎందుకు కొడుతున్నావు అని అడగలేని నా జనం ఇంకా పల్లెటూరులో ఉన్నారు కనుక వాళ్ళందరినీ మేల్కొల్పడానికి, వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయడానికి ఆయన కంకణం కట్టుకొని మన ముందుకు వచ్చి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఇంట్లో రాత్రి 12 నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉండి మళ్ళీ తెల్లవారుజాము నుంచి ఆయన కార్యక్రమాలు మొదలెట్టి పూర్తి టైము జనాల కోసమే, పూర్తి టైము జనం కోసమే ఆయన సంపాదించింది మొత్తం జనానికి పంచి పెడుతూ ఖర్చు పెడుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే అందరికి కూడా ఆయన యొక్క ఆశీస్సులతోనే ఆయన రమ్మంటే వచ్చి ఆయన యొక్క పిలుపు మేరకే వచ్చారని చెప్పి తెలియజేస్తూ, మిత్రులారా ఇటువంటి బాధ్యతలు మరి ముందు తయారవ్వకూడదు. సిగ్గుచరం లేని ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నాయి, వాళ్ళకి సిగ్గుచరం లేదు. వాళ్ళు ఓట్ల రోజు వచ్చి మా ఇంట్లో మా దాఖలో అన్నం తింటారు, మా మట్టి కొండల్లో అన్నం తింటారు వస్తారు, మన నలుగు మంద మీద కూర్చోడానికి వస్తారు. సిగ్గుచరం లేని బతుకులు. ఆ తల్లి ఎంత చక్కగా మాట్లాడింది, సుగాలి ప్రీతి తల్లి. ఆ పవన్ కళ్యాణ్ అనే వేషగాడిని ఎంత ఆక్రోషంగా అడిగింది. సిగ్గుందా నీకు? సిగ్గుందా? ఆ ఇంటికి వెళ్ళి రేపు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు. ఆ ఎమ్మెల్యేకి న్యాయం చేయి పవన్ కళ్యాణ్. ఈ అంబేద్కర్ సాక్షిగా చింతా వెంకటేశ్వర్లు విజయవాడ, చింతా వెంకటేశ్వర్లు విజయ జైభీం భారత్, జైభీం యాక్సిస్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ హోదాలో నేను అడుగుతున్నా. నువ్వు రేపు హెలికాప్టర్ వేసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళు. ఆ అమ్మాయి ఓటలతో ఆ అమ్మాయిని అడ్డుపెట్టుకొని గెలిచావు. నీకు సిగ్గు చదువు ఉంటే రేపు హెలికాప్టర్ రేపు పొద్దున ఎక్కువ. మిత్రులారా పవన్ కళ్యాణ్కి డైరెక్ట్ గా చెప్తున్నా, నీకు సిగ్గు చదువు ఉంటే నీ పదవికి వెళ్ళలేకపోతే రాజీనామా చేయి. మళ్ళీ ఆ అమ్మాయి పేరు చెప్పుకోకుండా ఆ అమ్మాయికి నేను న్యాయం చేయాలని రాజీనామా చేశాను. ఎమ్మెల్యే గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఈసారి నువ్వు చంద్రబాబు నాయుడు మొయిటాకి 15 సంవత్సరాలు ఆయన ఉన్నాడు అన్నారు కానీ నిన్ను నమ్ముకున్నా నీ జాతిలో నువ్వు ముఖ్యమంత్రి అవడానికి లేదు. నువ్వు బాధితుగా ఉంటాకి, నువ్వు ఒక కలెక్టర్ వస్తే కూలీగా ఉంటాకి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు. నీ నిజాయితీ తెలుసుకో, ఇందులో నీ నిజాయితీని తెలుసుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాదిగా చెబుతున్నా. ఆ కూతురు ఆమె వేదన చూడు, ఆమె కన్నీళ్ళు చూడు, ఆమె మాట్లాడింది అర్థగంట మాట్లాడింది. రివ్యూ చేసుకో, చూసుకో. నీ ఇంటికి చెబుతారా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకో, ఆ వీడియో చదువు, ఆ వీడియో విను. వెళ్ళి పొద్దున ట్రైన్ వేసుకుని వెళ్ళి హెలికాప్టర్ అడవుల్లో దిగి ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం చేసి వచ్చి నేను మగాడిని, నేను చేసేందుకు చెప్పు. ఇదే నీకు హత్యగా జస్టిస్ తరఫున న్యాయం ప్రతి ఒక్కరికి సమానమే. అయ్యే నీకు హెచ్చరిక చేస్తున్నా. నువ్వు మాయమాటలు చెప్పి మాయతనంగా గెలిచేసి పొలాలను అడ్డు పెట్టుకొని గెలిచేసి ఇలాంటి సంఘటనలు అడ్డు పెట్టుకొని గెలిచేసి ఇవాళ నువ్వు మధ్యాహ్నం పొద్దున్న తిరుపతిలో టిఫిన్ చేసి మధ్యాహ్నం ఇంకో చోట టిఫిన్ చేసి భోజనం చేసి రాత్రి డిన్నర్ హైదరాబాద్ అనడం కాదు. దయచేసి సుగాలి ప్రీతి వారి అమ్మగారు వచ్చింది, ఆ అమ్మాయికి న్యాయం చేయి. ఈ మత్స్యకారులు బీసీలు వలబట్టుకొని చేపలు అమ్ముకొని బతికించే అది సామాన్యులు. ఆమె చూడు, ఆమె ఫోటో చూడు ఒకసారి, టీవీలో ఆమె ఫోటో చూడు. ఆమె కొడుకు చనిపోతే అడిగేవాళ్ళరా రూపాయలు పోగేసుకొని ఇంజనీరింగ్ కాలేజీలో చదివిస్తే ఆ యాజమాన్యం చంపేస్తే కాలేజీకి వెళ్ళి అడిగేవాళ్ళరా. ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ పోలీసులు? ఎమ్మటే పోలీసు వస్తుంది, ఈ నెంబర్ నొక్కితే పోలీసు వస్తుంది, ఆ నెంబర్ నొక్కితే పోలీసు వస్తుంది కాదు. ఇక్కడ మనుషులు నొక్కుతున్నారు, మనుషులు కూర్చున్నారు. 125 అడుగులు ఎత్తున 205 అడుగులు ఎత్తున అంబేద్కర్ గారి ముందు కూర్చున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. మాకెవరికి అవసరం, వాళ్ళకి చేయండి న్యాయం. వాళ్ళకి చేయించి మీరు మిగతా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన చేయండి. వాళ్ళకి న్యాయం చేయండి అని తెలియజేస్తూ నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి